తెలంగాణలో దసరా పండుగ అంటేనే చుక్క ముక్క అన్నట్టు సాగుతుంది. కానీ ఈసారి పండుగకు భారీ షాక్ తగిలింది. ముందుగా ప్లాన్ చేసుకుని మద్యం, మటన్, చికెన్ ఆర్డర్ పెట్టుకునే అంటే దొరికేలా ఉంది. ఎందుకంటే దసరా రోజు ఈ షాపులు బంద్ కానున్నాయి. అక్టోబర్ 2వ గాంధీ జయంతి అంటే ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వదసాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారి రాజరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి మందా సాల్మన్ ఫేస్ టు ఫేస్. దసరా పండుగ ప్రజలకైతే షాక్ తగిలిందని చెప్పవచ్చు. గాంధీ జయంతి రోజు దసరా రావడంతో మద్యం ప్రియులు అదేవిధంగా ప్రజలైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గాంధీ జయంతి అనగానే అహింసా మార్గాన్ని వీడేందుకైతే రాష్ట్ర లేకుంటే దేశవ్యాప్తంగా గాంధీ జయంతిని అయితే పెద్ద ఎత్తున పురస్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి గాంధీ జయంతి రోజు దసరా పండుగ రావడంతో మటన్ షాపులు అదేవిధంగా చికెన్ సెంటర్లు, మద్యం షాపులు అయితే పూర్తిగా బంద్ చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా మటన్ షాపులు అయితే పెద్ద ఎత్తున ఈ రోజే కొనుగోలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి రేపటి దినాన అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మటన్ షాపులకు అయితే ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలు అయితే ఎంహెచ్ఓ గారు ఉన్నారు. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, రేపు దసరా పండుగ అనగానే మటన్, చికెన్ అదేవిధంగా మద్యం ఇది ఏందైతే దసరా పండుగ జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు గాంధీ జయంతి కనుక ఎలాంటి మటన్ షాపులు బంద్ చేసే అవకాశం ఉంది సార్? గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా స్లాటరింగ్ చేయకూడదు, ఓపెన్ స్లాటరింగ్ చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ మా స్లాటర్ ఆఫీస్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. స్లాటర్ హౌస్ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు కూడా రేపు క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మటన్ షాప్ అసోసియేషన్, చికెన్ షాప్ అసోసియేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మా సాంకేతిక ద్వారా కమిషనర్ గారు మీరందరూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా ఓపెన్ స్లాటరింగ్ చేయడానికి లేదు. సో దయచేసి అందరి దసరా ఉత్సవాలకు సంబంధించి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఉంటుందో రాత్రి 12 లోపల మాత్రమే వాళ్ళకి కావాల్సిన తీసుకోవాలని చెప్తున్నాం. తర్వాత చెప్పిన కూడా వాళ్ళకి క్లియర్ ఓపెన్ స్టార్టింగ్ తీసుకోవడం తీసుకోవాలంటే మీకు ఎవరైతే ఓపెన్ స్టార్టింగ్ చేస్తారో మటన్ ఉద్యోగాలు కావచ్చు, చికెన్ ఉద్యోగాలు కానీ ఎవరైనా కూడా ఓపెన్ షాప్ ఓపెన్ చేసినట్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అలాగే యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే కొంతమంది ఇళ్లలో అంటే చాలామంది ఒక 5 నుంచి ఒక 10 మంది కలిసి కొనుగోలు చేసుకొని కట్ చేసుకునే అవకాశం అది దాని ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్కు మేము ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ అయితే మేము ఇన్స్ట్రక్షన్ చేయలేము. మా నోటీస్ ఎవరైతే కంప్లైంట్ చేస్తాం మొత్తం డెఫినెట్గా మేము వాళ్ళ మీద ఎవరైతే తీసుకుంటాం హౌస్ హోల్డ్స్ మనం క్లియర్గా మనం వాళ్ళ మీద మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. కాకపోతే క్లియర్గా వాళ్ళు ఎవరైనా కూడా హౌస్ హోల్డ్స్ అయినా ఎవరైనా కూడా మటన్ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళకైతే క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మటన్ అదేవిధంగా ముక్క దిగంది మద్యం అంటే పెద్ద ఎత్తున యొక్క పండుగ అయితే నిర్వహించుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంటే దీన్ని ఏ రకంగా పండుగ అనేది సంతోషకరమైన తెలంగాణ ప్రజలకు సంతోషకరమైన ఉత్సవం. ప్లస్ దసరా కూడా పెద్ద పండుగ. దీనికి ఎలాంటి రకమైన అర్థంగా జరగకుండా ఓన్లీ స్లాటరింగ్ మాత్రమే మేము అడ్డుకోలేదు. పండుగ ఉత్సవాలకు కానీ వేరే ఉత్సవాలకు కానీ ఏ రకమైన లేదు మేము సపోర్ట్ చేస్తాము. ఓన్లీ ఓపెన్ స్లాటరింగ్ మాత్రం క్లియర్గా చెప్తున్నాం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క మటన్, చికెన్ సెంటర్లు అయితే ఒకవేళ తీసినట్లు మాకు గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే ఇళ్లలో కూడా మటన్, చికెన్ దానికి సంబంధించి ఒకవేళ కట్ చేసి అనే విధంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం వారి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అయితే మున్సిపల్ శాఖ ఆదేశాలతో అయితే మటన్ అదేవిధంగా చికెన్ సంబంధించి ఈ రోజు నుండే కొనుగోలు చేసుకునేందుకైతే పెద్ద ఎత్తున మటన్, చికెన్ సెంటర్ల వద్ద వారు తీరిన దృశ్యాలు అయితే మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఒకవేళ ఓపెన్ స్లాట్స్ కనుక ఒకవేళ చికెన్, మటన్ కనుక విక్రయించినట్లయితే వారి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మన్, BRK న్యూస్, వరంగల్.